గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి నేను చదివి వినిపిస్తాను. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక, ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మన వెనికిల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఈ ఉదయకాలం వేళ మరొకసారి చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని గురించి ధ్యానిస్తూ ఉండగా దేవుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకు అందించి ముందుకు కొనసాగించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఆగస్టు మాసంలో ఆగస్టు అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి ఓ జాతీయ పండుగ ఏది అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి మన దేశం గల్లీ మొదలుకొని ఢిల్లీ వరకు భారత జాతీయ జెండాను ఉద్దేశించి మన దేశానికి 1947 ఆగస్టు 15 కంటే ముందు జరిగినటువంటి సంఘటనలను ఉద్దేశించి చాలా విషయాలు చర్చిస్తూ వస్తూ ఉన్నాం. అయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా స్వతంత్రము అనేటువంటి విషయం అనేక సార్లు పరిశుద్ధ లేఖన భాగాల్లో రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆదిలోనే అబ్రహామును పిలిచేటప్పుడు, నీవు నీ దేశమును విడిచి, నీ తండ్రి ఇంటిని విడిచి, నీ వారిని విడిచి రా, నేను పిలిచిన చోటికి, నీకు వేరొక దేశాన్ని అప్పగిస్తాను, ఆ దేశంలో నిన్ను స్వతంత్రునిగా చేస్తాను అని ఆనాడే దేవుడు అబ్రహామును పిలిచినట్లు కూడా మనము ఈ లేఖన భాగాల్లో చూడవచ్చు. అందుకనే ఈ పరిశుద్ధ లేఖన భాగంలో చదవబడినటువంటి లేఖన భాగంలో అపోజిట్ పౌలు గలతీయులకు రాసిన పత్రికలో రాసినటువంటి మాట ఏంటంటే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అంటే మనము స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డామంటే గతంలో మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో మనం స్వతంత్రులుగా లేము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. కారణం ఏంటి అంటే, మనం ప్రభువు పిలవక ముందు, ప్రభువు ఏర్పాటు చేసుకొనక ముందు మనమంతా కూడా పాపమనే దాస్యము కింద, బానిసత్వం అనేటువంటి దాస్యము కింద, లోకాచారం అనేటువంటి దాస్యము కింద మనం కొనసాగేవారము అనేటువంటి విషయాన్ని గమనించాలి, గుర్తించాలి అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకనే సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అని ఆయన గలతీయులకు రాస్తున్నటువంటి పత్రికలో స్పష్టంగా బైబిల్ మాట్లాడుతున్నటువంటి మాట. అయితే ఒక మాట అంటూ ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక అనేటువంటి మాటుంది. అంటే శారీర క్రియలకు ఆధారము చేసుకొనక, శరీర సంబంధమైనదిగా దాన్ని భావించుకొనక, ప్రేమ కలిగి ఒకరినొకడు దాసులయ్యుండుడి అని మాట్లాడుతున్నట్లు ఈ లేఖన భాగాల్లో స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి లేదా దేవుడు మనకు ఇచ్చేటువంటి స్వాతంత్రము ఆత్మ సంబంధమైన స్వాతంత్రము అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉంది. అందుకనే దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలవడం జరిగింది. స్వతంత్రులుగా ఉండడానికి పిలిచినటువంటి దేవుణ్ణి మనము ఎరిగి, దేవుడిని అంగీకరించి, దేవుని యొక్క మార్గంలో మనం అనుసరిస్తూ మన భక్తి జీవితానికి ముందు కొనసాగుతూ ఉండగా, దేవుడు మన యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలను చేస్తూ
మరి మనల్ని స్వతంత్రులుగా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అదే గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట రాయబడింది. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసియున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి అటువంటి మాటను మనం అక్కడ గమనించగలుగుతాం. అంటే క్రీస్తు వారు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు అనేటువంటి విషయం మనం మొదటిగా చదువుకున్న లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. దాన్ని సంబంధమైనటువంటి దానిగా శరీర క్రియలకు హేతువు చేసుకొనకుండా మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి దాసులయ్యుండుడి ఒకరినొకరు అనేటువంటి మాటని మనం మొదటిగా గమనించాం. దాన్ని ఆధారంగా చేసుకొని 5వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను అటువంటి మాటని మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే మనకు స్వతంత్రం ఎవరిస్తారు? ఎవరు తెస్తారు? అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే బైబిల్ చెబుతున్నటువంటి మాటేంటంటే, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని స్పష్టంగా మాట్లాడుతున్నట్లు ఈ లేఖన భాగాల్లో మనము చూడగలుగుతాం. ఆనాడు మన భారతదేశాన్ని ఆంగ్లేయుల యొక్క పరిపాలనలో ఉన్నప్పుడు అనేక మంది మన భారత జాతి బిడ్డలు మరి చాలామంది తన యొక్క ప్రాణాల్ని పోగొట్టుకొని కులాలకు, మతాలకు, జాతులకు అతీతంగా ఆనాడు సంఘటితమై, ఏకమై తమ ప్రాణాలను సైతం పోగొట్టుకొని, మన దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర నిర్వచించినటువంటి ఎంతోమంది పోరాట యోధుల్ని మనము ఈనాటికి మరవలేనటువంటి పరిస్థితి మా యొక్క భారతదేశపు స్థితి. అయితే ఆనాడు వారు తన ప్రాణాన్ని పోగొట్టుకొని స్వతంత్రాన్ని కల్పించినటువంటి అనేక మంది యోధులుని మనం స్మరించుకుంటూ, వారిచ్చినటువంటి ఈ భారత స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నటువంటి మనమేం చేస్తా ఉన్నామంటే, అనేక మంది ఈ దేశాన్ని భక్తి పేరట విచ్ఛిన్నం చేసేటువంటి స్థితిలోనికి నేడు సమాజం దిగజారిపోయిందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట మన భారతదేశం విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితుల్ని మనము నేడు కళ్ళారా చూస్తూ ఉన్నాం. అందుకనే గురజాడ అప్పారావు గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, "దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు" అని ఆయన మాట్లాడాడు. దేశాన్ని ప్రేమించు అనేటువంటి మాటని ఆయన మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే నేడు దేశంలో ఉన్నటువంటి మనుషులు ఏ ప్రాంత వాసులైతేనేమి, ఏ జాతి వారైతేమి, ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారైతేనేమి, వారందరూ క్షేమంగా ఉండాలి అనేది దేశభక్తి అని ఈ గురజాడ గారు చెబితే, నేడు మతం పేరిట మారణ హోమాన్ని సృష్టించేటువంటిది దేశభక్తిగా మారిపోయింది అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ క్రైస్తవుడిగా మనం దేశానికి ఎంత మేలు చేసేటువంటి వారుగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు మరణించిన తదనంతరం మరి ఆదిలోనే 52వ సంవత్సరంలో తోమా గారు మన భారతదేశాన్ని దర్శించి కేరళ ప్రాంతంలో కేంద్రీకృతమైనటువంటి ఆ ప్రాంతంలో నుంచి సేవని కొనసాగించినట్లు చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అయితే నేడు క్రైస్తవ్యం ఆంగ్లేయులు తెచ్చిందని, క్రైస్తవుల యొక్క పాత్ర స్వతంత్ర సమరయోధుల్లో లేదు అని చాలామంది విచ్ఛిన్నకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆనాడు క్రైస్తవులుగా అయితేనేమి, ముస్లిమ్స్ అయితేనేమి, హైందవులైతేనేమి, బౌద్ధులు, సిక్కులు వగైరా వగైరా
ఎవరైనా సరే వారంతా సంఘటితమై దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి పటిమ కలిగినటువంటి వారు ఆనాటి స్వతంత్ర యోధులు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి క్రైస్తవుడిగా మన యొక్క పార్టిసిపేషన్ దేశాభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటు పాడవలసినటువంటి అవసరత మన పట్ల ఎంతైనా ఉందని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే పరిశుద్ధ లేఖన భాగంలో క్రైస్తవ ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో స్వతంత్రం గురించి బైబిల్‌లో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనము స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. అయితే ఆ స్వతంత్రం ఎలా అంటే, క్రీస్తు ద్వారా స్వతంత్రం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగాల్లో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, ఈ యొక్క గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 వచనంలో, మరి ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి క్రైస్తవుడు స్వతంత్రుడుగా ఉండాలంటే క్రీస్తు ద్వారా మాత్రమే స్వతంత్రుడుగా ఉంటాడు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక రెండవ విషయాన్ని గమనించగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆహ్, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అటువంటి మాట అక్కడ మనం చూడగలుగుతాం. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సంచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనం ఇక్కడ చూడవచ్చు. 31 నుంచి మనం చూస్తే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు యూదులతోనూ ఆయన మాట్లాడుతూ, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు శిష్యులైతారు. అంత మాత్రమే కాకుండా మీరు సత్యాన్ని గ్రహిస్తారు అని యూదులతో మాట్లాడాడు. మాట్లాడుతూ ఈ 32వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా అటువంటి మాటను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అంటే సత్యము స్వతంత్రులుగా చేస్తుంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహింతురు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇంకా పరిశుద్ధ లేఖన భాగాల్లో మరో చోట రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ వాక్యమే సత్యము అనేటువంటి మాట కూడా రాయబడింది. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు ఇదే యోహాను సువార్తలో మాట్లాడుతూ ఏమనంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అనేటువంటి మాటని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వినడం ద్వారా, ఈ వాక్యాన్ని గ్రహించడం ద్వారా, ఈ వాక్యాన్ని పాటించడం ద్వారా మనము స్వతంత్రులమవుతాము అనేటువంటి విషయం స్పష్టంగా యేసుక్రీస్తు వారే చెప్పినట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే ఈ 33వ వచనంలో మనం చూడగలిగితే, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎవడును ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి అని మనం చూస్తూ ఉన్నాం. యూదులన్నారు, మేము యూదా మతానికి సంబంధించిన వారం. మేము ఎవరికీ దాసులుగా ఉండలేదు ఇప్పటి వరకు. మేము అబ్రహాము సంతానమైనటువంటి వారము అని అంటున్నారు. కారణం ఏంటంటే నేను మొదటిగా జ్ఞాపకం చేశాను. అబ్రహాముని దేవుడు దేశము విడిచిరా, నీకు వేరొక దేశాన్ని ఇస్తాను. ఆ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆయన పిలిచినటువంటి పిలుపుని మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే ఈ యూదులు అబ్రహాము సంతానంగా పిలువబడుతూ వారేమన్నారంటే, మేము ఆల్రెడీ స్వతంత్రులుగా ఉన్నాము. మేము ఎవరికి దాసులుగా కాదు, మేము యజమానులుగా ఉన్నాం కదా! మాకు నీవెలా స్వతంత్రం ఇస్తావు అని వారు అడిగినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే యేసు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ నీ ఇంటిలో నివాసము చేయుడు. కుమారుడెల్లప్పుడూ
నివాసము చేయును అటువంటి మాటను మాట్లాడుతూ, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు అనేటువంటి మాట ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ మనము చదవబడినటువంటి లేఖన భాగాల ఆధారంగా గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసెను అని చూసాం. అంటే క్రీస్తు ద్వారా మనకి స్వతంత్రం ఉంది. రెండవదిగా సత్యము ద్వారా మనకి స్వతంత్రం ఉంది. ఆ వాక్ ఆ సత్యము వాక్యమే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ సత్యము క్రీస్తే, యేసే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నేను. అంత మాత్రమే గాకుండా మరి మరి కొరింథీయులకు రాసిన పత్రికలో గూడా మనం గమనించగలిగితే, కొరింథీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించగలిగితే ఇక్కడ ఒక మాట రాయబడింది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము మనసుకు లేని సుఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకో మూడో మాటగా మనం గమనించగలిగితే, ప్రభువే ఆత్మ అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును అటువంటి మాటను మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. అందుకనే మొదటిగా మనం చదువుకున్నటువంటి మాటలో మరి క్రీస్తు ద్వారా స్వతంత్రం అనేటువంటి మాటను చదువుకున్నాం. సత్యం ద్వారా స్వతంత్రము అటువంటి మాటను మనం చదువుకున్నాం. మూడవదిగా గమనించగలిగితే ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రము అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, పరిశుద్ధాత్మ ద్వారా స్వతంత్రం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా. యేసుక్రీస్తు వారు ఈ భూలోక సంచారం చేస్తూ సర్వమానవాళి కొరకు తన ప్రాణాన్ని త్యజించి, కలవరి శిలువలో త్యజించి సమాధి చేయబడి తిరిగి లేచి జయించి ఆరోహణమై వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మీ కొరకు వేరొక ఆదరణకర్తని పంపిస్తాను అనేటువంటి మాటను చూస్తున్నాం. ఆదరణకర్తని నేను పంపిస్తానని మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అందుకనే ఆ యొక్క ఆదరణకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని రాయబడినట్టు మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ ద్వారా స్వతంత్రం అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మలో స్వతంత్రాన్ని అనుభవించేటువంటి వారుగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇది పరిశుద్ధాత్మ కాలం. మనతో క్రీస్తు లేడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనల్ని పోషిస్తాడు, మనల్ని బలపరుస్తాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తానని మాట్లాడినటువంటి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత మిమ్మల్ని సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తాడని మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సత్యం నుంచి సర్వసత్యంలో నడిపించేటువంటి శక్తి, సమర్థత కలిగినటువంటి దేవుడు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనము స్వతంత్రాన్ని మనము పొందుతున్నాము అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మరి యొక్క లేఖన భాగాన్ని మనం గమనించగలిగితే, మరి కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమనంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరచెదవు అని ఆయన మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే దావీదు కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలో మాట్లాడిన మాట ఏంటి అంటే, నేను నిన్ను విడిపిస్తాను అటువంటి మాట. అంటే స్వతంత్రము అటువంటి మాటకి అర్థంగా, పరిభాషగా విడుదల అనేటువంటి మాటని మనము ఆపాదించుకోవచ్చు. లేదా విమోచన అటువంటి మాటని కూడా బైబిల్‌లో మనం చూడవచ్చు. స్వతంత్రము అనేటువంటి మాటను కూడా మనము చూడవచ్చు.
అందుకనే కీర్తనకారుడి ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాట ఏంటంటే, "నీవు ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహింపరుస్తావు" అని అక్కడ మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం క్రీస్తు ద్వారా స్వతంత్రులమవుతాం. తర్వాత సత్యము ద్వారా స్వతంత్రులమవుతాం. అంటే వాక్యము ద్వారా స్వతంత్రులమవుతాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా స్వతంత్రులమవుతాం. మనము ప్రార్థించుట ద్వారా గూడా స్వతంత్రులమవుతాం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఉదయకాలం వేళ మనము ఇటువంటి అనుభవాల గుండా వెళ్తూ ఉన్నామా లేదా అటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మనం సరిచేసుకోవాలి. మన జీవితాల ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని బైబిల్ మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రార్థన ద్వారా స్వతంత్రం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే బంధించబడిన ప్రతి బంధకాల నుంచి, దురాత్మ సంబంధమైన బంధకాల నుంచి, లోకానుసారమైన బంధకాల నుంచి, పాపము అనేటువంటి బంధకాల నుంచి మనల్ని విడిపించాలంటే మనము మొరపెట్టేటువంటి అనుభవంలోనికి రావాలి. మనం మొరపెట్టడం ద్వారా విడుదలను పొందుతాం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే చాలామంది ప్రార్థన చేయమని అనేకులు కోరతారు గానీ, ప్రార్థనా జీవితాన్ని కలిగి చాలామంది ఉండడం లేదు. కారణం ఏంటంటే, వారిలో ఉన్నటువంటి దురాత్మ సంబంధమైన ఆలోచనలు వారిని ప్రార్థనకు దూరం చేస్తాయనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది బాగా పాటలు పాడతాం. బాగా వాక్యాన్ని చెబుతాం. అయితే ప్రార్థనా జీవితానికొచ్చేప్పటికి చాలా మందిలో ఆ యొక్క అనుభవాన్ని కోల్పోతాము అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి అందుకని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఒలీవ కొండకు వెళ్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, "మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి" అనేటువంటి మాటను ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థనలో కూడా శక్తి ఉంది. ప్రార్థనలో విడుదల ఉంది. ప్రార్థన ద్వారా విమోచన ఉంది. ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి కార్యాలు చేయగల సమర్థత ఉంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకనే మనం మన ఎంబీ సంస్థ క్షేమం కోసం అనేకమైనటువంటి మార్పుల కొరకు, అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా స్వతంత్రం, ప్రార్థన ద్వారా విజయం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించగలిగితే యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధ ఏంటి ఆ మాట అంటే, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశానికి చారిత్రక ఆధారాన్ని బట్టి గాంధీజీ గారి యొక్క పేరుని ఎక్కువగా తలుస్తూ ఉంటారు. ఏంటి అంటే అహింస ద్వారా మనము స్వతంత్రాన్ని పొందాము అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క గాంధీజీ గారికి మార్గదర్శకమైనటువంటిది ఏంది అంటే క్రీస్తు బోధనలు, క్రీస్తు యొక్క ప్రేరణలు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే ఆయన ఈ మాటని ఖచ్చితంగా చదివే ఉంటాడు. సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అనేటువంటి మాటని ఆయన చదివే ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన మాట్లాడిన ఒక మాట, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కూడా కొట్టమని తిప్పుతాను అనేటువంటి మాటని గాంధీజీ గారు చెప్పారండి. చాలా ప్రబలమైంది. అయితే ఆ మాట క్రీస్తు ద్వారా, క్రీస్తు బోధనలోని భాగమని మనకు స్పష్టంగా క్రైస్తవులకు అర్థమవుతా ఉంది. అందుకనే ఆయన అహింసా మార్గం ద్వారా స్వతంత్రం కొరకు పోరాటాన్ని కొనసాగించినటువంటి పోరాట యోధుడిగా మనం ఈనాడు గుర్తిస్తూ ఉన్నాం. దానికి ఆధారం బైబిల్‌లో ఉన్న క్రీస్తు బోధ అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు ప్రేమ సామ్రాజ్యాన్ని చాటిస్తున్నటువంటి మనం, క్రీస్తు రాజ్యాన్ని నిర్మిస్తున్నటువంటి మనం సాత్వికముతో మనల్ని మనము తగ్గించుకోనగలిగి, మనం క్రీస్తు కొరకు నిలబడగలిగితే, దేవుడు ఖచ్చితంగా మనల్ని స్వాధీనపరుస్తాడు ప్రతిదాన్ని అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ సాత్వికం ద్వారా స్వతంత్రం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
ఇక పరిశుద్ధ లేఖన భాగంలో కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడినటువంటి మాట చూడండి అక్కడ. ఏమని రాయబడిందంటే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అని మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయబడినటువంటి ప్రవచన గ్రంథాలు ఇవన్నీ. రాయబడిన మాటను మనం గమనించగలిగితే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆనాడే దేశానికి మేలు చేయాలని, ఆనాడే దేశంలో మేలు కొరకు పాటుపడాలని, ఆ దేశంలో సత్యాన్ని అనుసరించి జీవించమని బైబిల్ స్పష్టంగా మాట్లాడింది దావీదు కీర్తనలో మనం చూస్తే. అందుకనే దేశము, సత్యము అనేటువంటి స్తంభం మీద మనం నిలబెట్టగలిగితే, దేశ అభివృద్ధి, దేశ సౌభ్రాతృత్వము, దేశ లౌకికత్వము, దేశ పౌరత్వము, దేశాభివృద్ధి చాలా ముందడుగులో వెళ్తుంది అటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కానీ నేడు దేశభక్తి పేరట అనేక మంది దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ, రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దేశమందు నివసించి సత్యమును అనుసరించు అని చెప్తూ ఉంది. కాబట్టి క్రైస్తవుడిగా నీవు నేను దేశాభివృద్ధిలో పాలుభాగస్తులుగా ఉండాలంటే, సత్యమును అనుసరించుట ద్వారా దేశాభివృద్ధిలో కీలక పాత్రని పోషించే వారము, స్వతంత్రాన్ని కొనసాగించే వారము, నిజమైన దేశభక్తులము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే ఈ 9వ వచనంలో మనం గమనించగలిగితే మాట రాయబడింది. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు అనేటువంటి మాట ఉంది. అంటే మనము సత్యమును అనుసరించుట ద్వారా స్వతంత్రం పొందుతాం దేశంలో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడింది. అది మాత్రమే కాకుండా 9వ వచనంలో మనం చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుంటారనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. అంటే మనము దేవుణ్ణి కనిపెట్టడం ద్వారా కూడా దేశాన్ని స్వతంత్రించుకుంటాం. కాబట్టి పరిశుద్ధ లేఖన భాగాల్లో స్పష్టంగా మాట్లాడేటువంటి మాట ఏంటంటే, అంటే తండ్రి అయినటువంటి దేవుని ద్వారా స్వతంత్రం, కుమారుడైన క్రీస్తు ద్వారా స్వతంత్రం, పరిశుద్ధాత్ముడి ద్వారా కూడా స్వతంత్రం అనేటువంటి విషయాలు ఇప్పుడు 3 స్పష్టమవుతున్నాయి. కాబట్టి ఈ ముగ్గురు విడదీయలేనటువంటి వ్యక్తులు లేదా శక్తి లేదా దైవత్వం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తండ్రి ద్వారా స్వతంత్రం, కుమారుడి ద్వారా స్వతంత్రం, పరిశుద్ధాత్మ ద్వారా స్వతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఇటు అనుభవం గుండా క్రైస్తవ విశ్వాస జీవితం ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టువారు దేశముని స్వతంత్రించుకుంటారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనంలో మనం గమనించగలిగితే ఇదే మాట, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారనేటువంటి మాట ఉంది అక్కడ. 11వ వచనం అదే 37:11లో దీనులు భూమిని స్వతంత్రించుకుంటారనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా 22వ వచనంలో అదే 37వ కీర్తనలో 22వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారనేటువంటి మాట రాయబడింది. అంటే సత్యమును అనుసరించిన వారు, యెహోవా కొరకు కనిపెట్టిన వారు, దీనులు, సాత్వికులు, తర్వాత ఇంకో మాట మనము దేవుని ఆశీర్వాదాన్ని పొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారనేటువంటి మాటని మనము చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 29వ వచనంలో మనం గమనించగలిగితే, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారనేటువంటి మాట రాయబడింది. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారనేటువంటి మాట మనమందరం స్పష్టంగా రాయబడింది. కాబట్టి నీవు నేను భూమిని లేదా దేశాన్ని క్రీస్తు వరకు సంపాదించాలి అని మనం అనుకుంటే, మనము సత్యాన్ని అనుసరించాలి. మనము దేవుని కొరకు కనిపెట్టేవారై ఉండాలి. మనము దీనులై ఉండాలి. అంత మాత్రమే కాకుండా మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందిన వారమై ఉండాలి. మనము నీతిమంతులై ఉండాలి. అంత మాత్రమే కాకుండా 34వ వచనంలో అదే అధ్యాయంలో మనం చూడగలిగితే ఇంకో మాట రాయబడింది. ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను
హెచ్చించునటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన మార్గాన్ని అనుసరించాలి అని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. ఇవన్నీ మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎప్పుడైతే కొనసాగిస్తామో, అప్పుడు భూమిని, దేశాన్ని క్రీస్తు కొరకు సంపాదించేవారుగా మనముంటాం. క్రీస్తు అనుగ్రహించేటువంటి ఈ స్వతంత్రం అనేకులకు పంచేవారుగా ఉంటాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించు ఈ యొక్క ఆధ్యాత్మిక స్వతంత్రము అనేకులకు దేవుడు అనుగ్రహించి దేశాన్ని క్రీస్తు కొరకు సంపాదించుటకు అనేకుల్ని తయారు చేయనట్లు నడిపించినట్లు మనం ప్రార్థనలో ముందుకు కొనసాగుతాం. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మన వెనుకల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. హ్మ్. హ్మ్.